హాయ్ అండి అందరికీ. ఇప్పుడు పాలకూర పప్పు చట్నీయే కాకుండా ఇలా ఒకసారి పాలకూర ఉల్లికారం చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్, రుచికి తగిన కారము, 7-8 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద పాలకూర కట్టను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తరువాత దినుసులు వేసుకోవాలి. ఇవి వేగాక మిక్సీ పట్టిన పేస్ట్ని ఆయిల్లో వేసి ఆయిల్లో సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి. పాలకూరలో నుంచి వాటర్ వచ్చేంత వరకు బాగా ఉడికించాలండి. చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేవి వస్తున్నాయి. బాగా ఉడికించిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఈ కర్రీని కనుక వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.